గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృప మాపై చూపి నడిపించినావయ్యా. మనుష్యుల పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుల పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధపరచి నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. పితరుల శాపము నుండి అద్భుతంగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల పాపము నుండి అద్భుతంగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృప మాపై చూపి నడిపించినావయ్యా. చెరగని ఆనందంతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందంతో వీడని అనుబంధముతో ఉదయము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా,
నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృప మాపై చూపి నడిపించినావయ్యా. జరగని కార్యములు ఎన్నో ఉన్నను ఘనముగా జరిగించెదవు నీ కృపలో. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నను ఘనముగా జరిగించెదవు నీ కృపలో. ఊహకు అందానంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవమా, ఊహకు అందానంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవేనయా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవేనయా, కరుణించు యేసయ్యా, నా దిక్కు నీవేనయా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవేనయా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవేనయా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవేనయా, కరుణించు యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. అవునయ్యా, నా జీవితంలో నీవు మాత్రమే కార్యము చేయగలవయ్యా. అయ్యా, నీ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీవు మాత్రమే నా జీవితంలో అయ్యా గొప్ప కార్యాన్ని చేయగలవయ్యా. అయ్యా, మనుషులు ఎవరు ఏం చేయలేరు. అయ్యా తండ్రి, నువ్వే నా జీవితంలో కార్యము చేయగలిగినటువంటి దేవుడవయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నీవు తప్ప మాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేరయ్యా. నీవే మా దిక్కు నాయన, నీవే మా దిక్కయ్యా, నీవే మా శరణమయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నామయ్యా. నీవు మాత్రమే మాకు చేయగలవయ్యా. అయ్యా, నీవు మాత్రమే మాకు జీవితంలో కార్యం చేయగలవయ్యా. మా దిక్కు నీవేనయ్యా, నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. అయ్యా తండ్రి, మా జీవితంలో కార్యం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. అయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. నీవు తప్ప మాకు వేరొక ఆధారము లేదయ్యా. నీవే మా జీవితంలో కార్యం చేయాలయ్యా, నీవే మా జీవితంలో అద్భుతం చేయాలయ్యా. అయ్యా, ప్రతి ఉదయమున నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నామయ్యా. నీవే దిక్కని మొరుపెడుతున్నామయ్యా. నాకు నీవు తప్ప వేరొక ఆశ్రయము లేరయ్యా. నీకే వందనాలు, 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 వందనాలు. అందరూ ప్రభువుని స్తుతిస్తూ
నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా. మా జీవితంలో ఆరోగ్యాన్ని నువ్వే ఇవ్వగలవయ్యా, మా కష్టములు నువ్వే తొలగించగలవయ్యా, మా ఇబ్బందులు నువ్వే తొలగించగలిగిన వాడవయ్యా. అయ్యా, మా సమస్యలు నువ్వే తీర్చగలిగినటువంటి దేవుడవయ్యా. నీకు మరుగైనదంటూ ఏమీ లేదు దేవా. అందరూ అందరూ ప్రభువుని స్తుతిస్తూ స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాము, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినామయా, నీ కరముపై దృష్టి ఉంచినామయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అవునయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, ఎవరయ్యా నాకు నువ్వు తప్ప. అద్భుతం నువ్వు చేయాలి తప్ప ఇక ఎవరేం చేయగలరయ్యా. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన భూమి వర్షం కొరకు ఆశపడినట్టున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నానయ్యా. నన్ను దర్శించగా రావా, నా జీవితంలో అద్భుతం చేయవా. నువ్వు తప్ప మాకెవరూ లేరు. ఏదైనా మేలైనా కీడైనా నీవే తప్ప మాకు ఇంకా మాకు వేరొక దిక్కు లేరు నాయన. నిన్ను ఆనుకున్నామయ్యా. మీరే మా ఆరాధనను స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవుడువు నీవు. నీ వాక్యం ద్వారా మాతో కొద్ది నిమిషాలు మాట్లాడమని, నీ మాట ద్వారా మమ్ములను బలపరిచి శక్తితో నింపండి అయ్యా. నీ వాక్యం కొరకు మేము ఆశపడుచుండగా నీ దాసుని మరుగు చేసి నాతో మాతో సూటిగా స్పష్టంగా మేము సరిచేయబడినట్లుగా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొంది మీరు మమ్మల్ని నడిపించి మీరు ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. 66 పుస్తకాల పరిచయాల్లో ప్రస్తుతానికి మనం మొదటి సమూయేలు గ్రంథ పరిచయము దగ్గర ఉన్నాం. ఈ మొదటి సమూయేలు గ్రంథం అనేటువంటి ఈ పుస్తకం రూతులో ఎక్కడన్నావు తమ్ముడు? సారీ క్షమించండి. న్యాయాధిపతుల గ్రంథం గురించి చెప్పాను కానీ రూతు గ్రంథం గురించి మీతో చెప్పలేదు, క్షమించండి. రూతు గ్రంథం గురించి కొన్ని పరిచయ విషయాలు తెలుసుకుందాం. ఒక్క నిమిషం.
మీకు ఆ గ్రంథ పరిచయం చేయడమే కాకుండా నిన్న సహోదరి అడిగినట్టు ఆ గ్రంథాన్ని ఎవరు రాశారో కూడా మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు దైవజనుడైనటువంటి మోషే రాశారు. యెహోషువ గ్రంథము యెహోషువ రాశారు. న్యాయాధిపతులు గ్రంథం సమూయేలు కావచ్చు, సమూయేలు వ్రాసాడనేటువంటి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన పెద్దలది. సమూయేలు రాసి ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన. కొన్ని పుస్తకాలు ఎవరు రాశారో మనకి క్లారిటీగా చెప్పలేం కాబట్టి సమూయేలు రాసి ఉండొచ్చు. రూతు గ్రంథం ఎవరు రాశారో బైబిల్ చరిత్రలో కూడా రాయబడి లేదు. రూతు గ్రంథం ఎవరు రాశారు అనేటువంటి విషయం. ఈ రూతు గ్రంథం గురించి ఒక మాటలో చెప్పాలంటే, న్యాయాధిపతుల గ్రంథములో ప్రస్తావించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రూతు గ్రంథం అనేటువంటిది రాయబడిందనమాట. మోయాబురాలైనటువంటి రూతు ఇజ్రాయేలీయులకు చెందినటువంటి నయోమి కుమారుని వివాహం చేసుకున్న తర్వాత తన భర్త నయోమి కుమారుడు చనిపోయాక తన అత్త పట్ల ఎలా నడుచుకుంది, విధేయతతో ఎలా ఉంది, మరలా అత్తగారి స్వజనమైనటువంటి బెత్లెహేముకు వచ్చాక ఏం జరిగింది, ఆమె జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాన్ని చేశాడు, తుదకి ఆమెకు ఎలా వివాహం జరుగుతుంది, ఆమె నుండి ఎలా వంశాలు ప్రారంభమవుతాయో ఇక్కడ రూతు గ్రంథం గురించిన కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. న్యాయాధిపతులు ఏలినటువంటి రోజులలో దేశములో కరువు వస్తుందని నయోమి తన భర్త ఎలిమెలెకు వారి ఇద్దరు కుమారులు మహులోను కిల్యోను నలుగురు కలిసి ఆ సొంత పట్టణాన్ని విడిచిపెట్టి బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆ రొట్టెల ఇల్లు అర్థం వచ్చే బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళి ఇద్దరు కొడుకులకి అక్కడే పెళ్లి చేసింది. కిల్యోనుకేమో ఓర్పాను, మహులోనుకేమో రూతును ఇచ్చి నయోమి వివాహం చేస్తుంది. కొన్నాళ్ళకి ఎలిమెలకు చనిపోవడం, మహులోను కిల్యోను కూడా చనిపోవడంతో ముగ్గురు ఆడవారే మిగిలారు. వారు మిగిలిన తరువాత ఇక మీరు మీ సొంతూర్లలో ఉండండి అమ్మా, ఎట్లనో భర్త చనిపోయాడు కదా అంటే ఓర్పా ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. రూతేమో అత్తను హత్తుకొని నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని అత్తతో ఒక ప్రమాణం చేసి బయలుదేరి బెత్లెహేముకు వచ్చాక అత్తగారి ఆజ్ఞ మేరకు బోయోజు పొలానికి వెళ్ళి అక్కడే ఉండి పెద్దలందరి ఆజ్ఞ ప్రకారంగా తరువాత బోయోజుని వివాహం చేసుకొని వారి ఇరువురు కలిసి నయోమిని చూసుకొని ఆ బోయోజు వంశములో నుండి దావీదు రావడం ఇవన్నీ కూడా రూతు గ్రంథంలో రాయబడి ఉంటాయి. వాస్తవంగా ఈ రూతు గ్రంథంలో రూతు ఒక మోయాబీయురాలైన, ఒక మాటలో చెప్పాలంటే రూతు తండ్రి ఒక పూజారట, ఒక విగ్రహారాధికుడు. అటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా యెహోవా గూర్చిన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు తను ఎంతో పరిశుద్ధంగా దేవుని మార్గములో నడవడానికి ఇష్టపడింది. ఈ రూతు గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటిగా నయోమి రూతుతో పాటు బెత్లెహేముకు తిరిగి రావడం, నయోమి మోయాబు దేశానికి వెళ్ళడం, ఆ తరువాత రూతు బెత్లెహేముకు రావడం, ఈ సందర్భాలన్నీ 1వ అధ్యాయంలో కనిపిస్తాయి. రూతు బోయోజును కలుసుకొనడం, వారి మధ్య జరిగిన సంభాషణలు 2-3 అధ్యాయాల్లో కనిపిస్తాయి. బోయోజు రూతుల వివాహం గూర్చినటువంటి విషయాలు 4వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఇది రూతు గ్రంథం యొక్క కొంచెం వివరణ. మిమ్మల్ని అడుగుతున్నటువంటి 2 బైబిల్ ప్రశ్నలు. నెంబర్ 1, ఈ రూతు గ్రంథాన్ని ఆధారం చేసుకుని 2 ప్రశ్నలు అడుగుతాను. ఈజీగానే చెప్పడానికి అందరూ ప్రయత్నం చేయండి. బోయోజు
రూతుని వివాహం చేసుకోవడానికి ఊరి పెద్దలలో ఎంతమందిని పిలిపిస్తాడు? నా ప్రశ్న మీకు అర్థమైందమ్మా? తీసుకోమని అడగడానికమ్మా లేదంటే పిలిపిస్తాడక్క. అంటే 10 మంది. వెరీ గుడ్ అమ్మా. 10 మందిని పిలిపిస్తాడు. ఆయన 10 మందిని పిలిపించి ఆ 10 మందితో మాట్లాడతాడు. వెరీ గుడ్. తరువాతి ప్రశ్న. నయోమి ప్రాణమును ఓదార్చి ముసలితనంలో ఆమెకు పోషకుడైంది ఎవరు? రూతు 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 కోడలైన రూతు. నయోమి ప్రాణాన్ని ఓదార్చి ముసలితనమందు ఆమె ప్రాణమునకు పోషకుడైంది ఎవరు? రూతుకైతే కాదమ్మా. బోయజ్ బోయజ్ అండి. బోయజ్ బోయజ్ కూడా కాదమ్మా. బోయజ్ కాదు. దేవుడండి. ఒక్కసారి రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. 8 నన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణం నోదార్చి ఇతను నీ ప్రాణమును దార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పారు. ఈ ప్రకారంగా ఎవరు? రూతు కాదమ్మా. కాదు కాదు. బోయోజుకి రూతుకు ఒబేదు. పుట్టిన ఎవరైతే ఓబేదు. ఓబేదని పేరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక అందరూ మ్యూట్ లో పెట్టేసేయండి. ఒక మాట చెప్తాను. రూతుకి బోయోజుకు పుట్టినటువంటి కుమారుడు నయోమిని ఓదార్చి ఆమె ప్రాణమునకు పోషకుడయ్యాడు. అతని పేరేంటంటే, నయోమి కొరకు కుమారుడు పుట్టానని అతనికి ఓబేదు అని పేరు పెట్టాడు. ఆ ఓబేద్ ఎవరంటే దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి, అంటే దావీదు వాళ్ళ తాతయ్య. అర్థమవుతుందమ్మా? ఈ బోయోజుకి రూతుకు పుట్టిన కుమారుడి పేరు ఓబేదు. ఓబేదు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు. అలాగున ఈ ఓబేద్ అనేటువంటి వ్యక్తి నయోమి కొరకు పుట్టాడని అనుకొని నయోమి ప్రాణమును ఓదార్చాడనమాట. నయోమికి ఇప్పుడు వీళ్ళిద్దరూ రూతు బోయోజు కలుసున్న తర్వాత వారికి పుట్టిన కుమారుని నయోమికే ఇచ్చారు. ఎంత రూతు గురించి చెప్పాలంటే అదొక వర్తమానం అవుతుంది, కానీ తాను బోయోజుని వివాహం చేసుకున్న తర్వాత కూడా తన అత్త పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉందంటే, తన అత్తను పోషించడానికి తన కుమారుని ఇచ్చేసింది ఆ తల్లి. ఎంత బాధ్యత కలిగిన స్త్రీయో, ఎంత ప్రేమ కలిగినటువంటి స్త్రీయో. రూతు 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 అని అందరూ ధ్యానం చేస్తారు, కానీ కొంతవరకే ధ్యానం చేస్తారు. ఇంకా ఉంది రూతులో, ఆమెలో ఉన్న మంచి స్వభావం. ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు బోయోజు ఆమెను చూసినప్పుడు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అసలు నువ్వు అప్పుడు ఇప్పుడు నీ సత్ప్రవర్తన పెరగటమే తప్ప నువ్వు సందర్భాలను బట్టి మనుషులను బట్టి డబల్ గేమ్ ఆడేటువంటి వ్యక్తి కాదు రూతు. అత్త దగ్గర ఎలా ఉందో మంచి సాక్ష్యం ఊరంతా సంపాదించుకుంది. ఆ మంచి సాక్ష్యాన్ని బట్టే బోయోజుకు వివాహం చేసుకొని అంత గొప్ప వ్యక్తిగా మారింది. అది విషయం. సరే, మనం వాక్యములకు వెళ్ళిపోదాం. ఒక క్రైస్తవుడు తాను కదలకుండా స్థిరంగా ఉండాలంటే, ఎన్ని పరిస్థితులైనా తాను కదిలే వ్యక్తిగా కాక స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే ఒక 4 పీలు గురించి మీతో చెప్తానని
ఒక్క పి గురించి మాత్రం నేను చెప్పాను. ఏంటి నేను చెప్పిన ఆ పి? పి అనేటువంటి వర్డ్తో ప్యూరిటీ. పరిశుద్ధత. ప్యూరిటీ, పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారు కదలరు. పరిశుద్ధత లేకపోతే చిన్న చిన్న వాటికే మనము దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. మనల్ని దేవుడు కడిగి పరిశుద్ధపరిచాడు. అందుకని సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మనలను దేవుడు చూస్తున్నాడనేటువంటి భయముతో మనము ప్యూర్గా ఉండాలి. దేవునికి కావాల్సింది గొప్పవాడో, ధనికుడో, గొప్ప కులములో ఉన్నవాడో, లేదా ఏవేవో ఘనతలు ఉన్నవాడో కాదు. పరిశుద్ధుడు. ఒక ఇంటిలో అన్ని పాత్రలు ఉన్నాయి. దేవుడు కోరుకున్న పాత్ర అది కడగబడిన పాత్ర. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీకింకా పరిశుద్ధత అవసరం. మాటలో పరిశుద్ధత అవసరం, చూపులో పరిశుద్ధత అవసరం, తలంపులలో పరిశుద్ధత అవసరం. పరిశుద్ధతకై ప్రాకులాడే యవనులు కావాలి. పరిశుద్ధతకై మోకరించి ఉపవాసం ఉండేవారు కావాలి. పరిశుద్ధతకై పరిశోధించేవారు కావాలి. పరిశుద్ధతకై ప్రాకులాడేవాళ్ళు కావాలి. పరిశుద్ధతకై పరుగెత్తేవారు కావాలి. పరిశుద్ధత కోసం పరుగెత్తాడండి. వస్త్రాన్ని తన చేతిలో పెట్టుకున్న పోతీఫరు భార్య పరిశుద్ధతకై పరుగెత్తాడు. పరిశుద్ధతకై శ్రమలు అనుభవించేవారు కావాలి. పరిశుద్ధంగా ఉన్నందుకు యోసేపుకు చెరసాల. పరిశుద్ధంగా లేకపోతే ఓ ఆమె పాపం చేస్తే ఊరుకుంటుందా? అతనికి ఎంతో లోకపరమైన ఘనత, డబ్బు అంతా వచ్చేది. కానీ ఈ లోక సంబంధమైన వాటి వైపు తన దృష్టి లేదు. తన దేవుని మీద దృష్టి పెట్టుకొని ఈ యొక్క తాత్కాలికమైనటువంటి సుఖముల మీద దృష్టి పెట్టకుండా పరిశుద్ధతకై శ్రమలు అనుభవిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధతకై శ్రమలు అనుభవిస్తున్నావా నువ్వు? పరిశుద్ధతకై శ్రమలేంటి? నిజమే, పరిశుద్ధంగా ఉండేవారి జీవితంలోనే శ్రమలు ఉంటాయి. పరిశుద్ధంగా బ్రతికే వాడిని అందరూ ఎగతాళి చేస్తారు. ఒరే, ఈడేంట్రా సినిమాకు రాడు, ఈ అమ్మాయి ఏంద్రా కాస్త సీరియల్ కూడా చూడదు, ఈడేంట్రా ఇట్లా తయారై నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఒకరు బాగుపడుతున్నప్పుడైనా నిజం చెప్పాలంటే నవ్వుతూ ఉంటారండి. పాడైపోతున్నప్పుడు ఏమైందిలే అని ఎవరూ పట్టించుకోరు. కానీ బాగుపడుతున్నాడంటే అందరి కళ్ళు వాడి మీదే. ఏంట్రో కొత్తగా చర్చికి వెళ్తున్నావో, ఏంట్రో లెగిస్తే ప్రార్థనకి వెళ్తున్నావో, ఓహో ఏదో ఉందని ప్రతి ఒక్కడి దృష్టి వాడి మీదే ఉంటది. ఎన్నో శ్రమలు పడుతుంటారు, వెక్కిరిస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, చిన్న చూపు చూస్తుంటారు, అందరిలో చులకనగా మాట్లాడతారు. వెక్కిరింతలుగా ఎగతాళిగా ప్రార్థన చేస్తున్న నిన్ను, నీ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఏంటి ప్రభువా, నీకోసమే నేను నిలబడ్డాను కదా, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నీతి నిమిత్తము హింసింపబడుట, పరిశుద్ధతకై మాటలు పడుట అది నీకు ధన్యం. ధన్యం అండి. పరిశుద్ధతకై శ్రమ పడేవారు కావాలి. పరిశుద్ధంగా ఉన్నందుకే బాధలండి. దానియేలు గనక పరిశుద్ధంగా ఉండకుండా ఇష్టానుసారంగా ఉండుంటే సింహాల బోన్ ఉండేదే కాదు. ప్రశాంతంగా ఉండేవాడు అనుకుంటాం, కానీ సింహాల బోనైనా ఏ సింహము దానియేలు నేను చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నది ఎవరు? యోధా గోత్రపు సింహపు బిడ్డ. ఈ సింహపు బిడ్డని ఈ లోకపు సింహాలు కదిలించలేకపోయాయి. మ్రొక్కనందుకు తీసుకెళ్లి అగ్నిగుండములో వేశారు. అగ్నిగుండములో వేసినా కూడా అగ్ని ఏమి చేయలేకపోయింది. పరిశుద్ధతకి పడిన తాపత్రయమే కదా అదంతా. ప్యూరిగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేద్దామండి. పరిశుద్ధత కోసం ప్రార్థన చేద్దాం, పరిశుద్ధత కోసం తాపత్రయపడదాం. దేవునికి కావాల్సింది ప్యూరిటీ ఉన్నటువంటి వారు. తరువాత రెండవది, దేవునికి కావాల్సింది ఎవరయ్యా అంటే కదలకుండా ఎవరు ఉంటారంటే 4 పీస్లు. సెకండ్ పి ప్రేయర్. ఏమిటది? ప్రార్థన. ఈ రోజున చాలా మందికి ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చేస్తూ ఉంటారు కూడా. ప్రార్థన క్రమాలు తెలియకపోవడం వల్ల, విశ్వాసంతో ప్రార్థన చేయకపోవడం వల్ల చాలా మంది ప్రార్థనలు దేవుని యొద్దకు చేరట్లేదండి.
మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన వ్యర్థమైపోతుందేమో. ప్రార్థన మీరు బలముగా చేస్తే ఇంకా ప్రార్థన దేవుడు వింటాడు. ఈరోజు మన ప్రేయర్ స్టైల్ మారాలండి. ఈరోజు మన ప్రార్థన ఎలా అయిపోయిందంటే ఏదో మోకరేయటం, కష్టాలు బాధలు ఉన్నప్పుడు దేవుడికి ఓ లిస్టు చెప్పేయడం, వదిలేయటం కాదు. ప్రార్థన అనేటువంటిది అవసరాలు చెప్పడం కోసమే కాదు, మాట్లాడకుండా ఉండలేనన్నటువంటి బంధంతో మాట్లాడాలి. మీ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, మామూలు అప్పుడు అస్సలు ఫోన్ చేయరు. ఏదన్నా అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేశారనుకోండి, ఏమంటారు? వీడు స్వార్థం పరుడు, అవకాశవాది. అవసరం ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తాడు. మామూలప్పుడు అసలు కనీసం ఎలా ఉన్నావురా అని కూడా పలకరివ్వరు. అవసరం ఉన్నప్పుడు మాత్రం తెగ ఫోన్ చేస్తాడని తిట్టుకుంటారా? తిట్టుకోరా? తిట్టుకోరా ఎవరు? అలా అవసరాల కోసం వచ్చే మనిషిని రండిరా నీ అవసరాలకు నేను ఉన్నానంటారా? వీడు స్వార్థపరుడు అనుకుంటారా లేదా? చెప్పాలి, అనుకుంటారా లేదా? అనుకుంటున్నారు. అనుకుంటారు బ్రదర్. అనుకుంటా ఉన్నాం. అనుకుంటారు కదా. నేను అంటాను, ఒక మనిషి ఒక అవసరం కోసమే పదే పదే నీ ఎద్దుకు వస్తేనే అవకాశవాది దేవుడు మన అంటున్నాడు. కోసం అనుకుంటాడు. నువ్వు అవసరం ఉన్నప్పుడే, కష్టం ఉన్నప్పుడే, బాధలు ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన అని, అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయావు అనుకో, నువ్వు స్వార్థపరుడువా కాదా? స్వార్థపరులు. ఈరోజు స్వార్థపరులుగానే తయారవుతున్నారండి విశ్వాసులు. అన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు అసలు ప్రార్థనే గుర్తురాదు. ప్రార్థన మర్చిపోతారు. ప్రార్థన చేయడానికి బద్ధకం, మోకరించడానికి బద్ధకం, ప్రభుతో మాట్లాడడానికి బద్ధకం. అన్నీ బాగున్నాయి కదా అనే ఒక ధీమాతో టీవీలు, ఫోన్లు, ముచ్చట్లు, పనికి మాలినటువంటి సంభాషణలు, ముసలమ్మ ముచ్చట్లతో సమయాన్ని అలా గడుపుతారు. అవసరం వచ్చినప్పుడు దేవుడా, దేవా, 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 దిక్కు నువ్వయ్యా, శరణం నువ్వయ్యా అంటుంటారు. నేను అంటాను, బైబిల్లో మనందరికీ బాగా తెలిసిన మాట, శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా మెలకువగా ఉండి ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? చేయండి. శోధన వచ్చాక మెలకుగా ఉంటున్నాం. ఒరే, దొంగ పడక ముందు మెలకువగలిగి ఉంటేనేమో దొంగ పడకుండా ఉంటాడు. దొంగ పడ్డాక మెలకువగలిగి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా దొంగతో ఉపయోగం? పాటు తర్వాత వచ్చే నష్టాన్ని ఆపగలవు కానీ జరిగిన నష్టాన్ని ఆపగలవా? ఆపలు. ఆపలేదు. అవుతున్నాయనమ్మా నా మాటలు. రోజు మెలకువగలిగి ప్రార్థన చేయండి అమ్మా అంటేనేమో మెలకువే లేదా, శోధనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త, తెల్లవారుజాము లెగవడం ఆపొద్దు. ప్రార్థనలు ఎక్కువగా ఉండండి, ఉపవాసాలు ఉండండి, మొరపెట్టండి, వేడుకోండి అంటుంటే ఇలానే చెబుతారులేండి అని బద్ధకానికి స్థానం ఇచ్చి ఏదేదో ఆలోచించుకుంటా ఉండే అలా ముందుకు సాగిపోయి ఇప్పుడు శ్రమ వచ్చాక, ఎందుకు వచ్చింది శ్రమ, ఇప్పుడు చేస్తానండి నేను ప్రార్థన, ఇప్పుడు లేస్తానండి ఉదయం, అక్కడ నష్టం జరిగిపోయింది. శోధనలో ప్రవేశించకుండా ముందే ప్రార్థన ఉండాలి కదా. ఏది ప్రార్థన? వచ్చామా పోయామా అనే తప్ప ప్రార్థనలో పవర్ ఏది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థన చేస్తుంటే వర్షం పడమంటే పడింది, ఆగమంటే ఆగేది. ఈరోజు నీ ప్రార్థనలో ఆ బలం ఏది? నీ ప్రార్థనలో ఆ శక్తి ఏది? అసలు ఎక్కడ చేస్తున్నావు నువ్వు ప్రేయర్? ఈరోజు ప్రార్థన ఏదండి? ప్రార్థన, బలమైన ప్రార్థన ఏది? నిజంగా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన లేకపోవడం వల్లే నువ్వు కదిలిపోతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అది అవసర ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థన సరిపోవట్లా. ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియట్లా. ప్రార్థన కొరకే నువ్వు ప్రాకులు ఆడట్లా. ప్రార్థన కొరకే ముందుకు రాలేకపోతున్నావు. నువ్వు ఎక్కువ గడపలేకపోతున్నావు. ఇలా ఉంటే ఎలాగా? ఇలా ఉంటే ఎలాగా? ఒకవైపు అన్ని నష్టాలు అనుభవిస్తున్నావే, ఒకవైపు అన్ని సమస్యలు, ఇంటి నిండా సమస్యలే, ఒంటి నిండా రోగాలే, ఇంట్లో సంతోషమే లేదే. కనీసం కుటుంబ ప్రార్థన జరుగుతుందా తల్లి ఇంట్లో? అన్ని ఇబ్బందులు పడుతున్నా రే, ఒక గంట ప్రార్థన చేస్తున్నావా? మేము అప్పుడు చేసామండి, మాకు విడుదల రాలేదంటే ఏది సరిపోద్దా ప్రార్థన? సరిపోద్దా ప్రార్థన? ఎకరం పొలం ఉందండి, ఒక ఎకరం పొలం. ఎకరం పొలములో నేను ధాన్యాన్ని పండించాలనుకొని గుప్పెడు విత్తనాలు చల్లాను అనుకోండి, నా గుప్పెడు విత్తనాలు ఎకరం పొలానికి నాకు ఇస్తుందా పంట? సరిపోదు. సరిపోదు. ఇప్పుడు నేను ఎంత పంట కోయాలనుకుంటున్నానో నా పెట్టుబడి అంతే ఉండాలిగా. ఉండాలి.
ఇప్పుడు నీకేమో పెద్ద పెద్ద మేలులు జరిగిపోవాలా, కుటుంబంలో అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మహత్ కార్యాలు జరిగిపోవాలి. నీకేది ప్రార్థన? ఆయనతో సావాసం లేకపోతే నీకెవరు చేస్తారు మేలు? ఆయనతో నీవు ఆ కలిసి ఉండే ఆ బంధం లేకపోతే నీకు ఎలా జరుగుతుంది మేలు? ఈ రోజున ఎందుకు ఇలా అయిపోతున్నారు అమ్మా? ప్రార్థన ఎందుకు తగ్గిపోతుంది? కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఏకీభవించరు, కళ్ళు తెరిచి చూస్తుంటారు. ప్రార్థన జరుగుతుంటే కొంతమంది పక్కన వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తుంటారు వింటా కూర్చుంటారు. ప్రార్థన చేస్తుంటే కొంతమందికి ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో లోకాల్లో తెలిపోతుంటారు. వద్దు, ప్రార్థన పెంచాలి, మెలకు కలిగి ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, ముమ్మారు ప్రార్థించాలి. ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ధైర్యం, ప్రార్థనే మనకి ఒక వ్యక్తికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో క్రైస్తవుడికి ప్రార్థన అంత ముఖ్యం. ఆక్సిజన్ లేని వ్యక్తి ఎలాగైతే చచ్చిన శవంతో సమానమో, ప్రార్థించని క్రైస్తవుడు చచ్చిన వాడితో సమానం. ఏంటి ప్రేయర్? మోకరించి ప్రార్థించలేవు, బద్ధకం. ప్రార్థన అంటే నడవదంటావు. ఎట్లా నడవదని అలా వదిలేద్దామా? ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారని ఆశపడతా నేను. ప్రార్థన ఇంకా ఎక్కువసేపు ఎలా చేయాలి, ప్రార్థనలో ఇంకా నూతన అనుభవాలు ఏంటి? మాకు అవన్నీ అవసరం లేదు బ్రదర్. ఏదో చేసామా, అయిపోయిందా, వదిలేసామా. ఏది ప్రార్థన? సరిపోదు ప్రార్థన, అది సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చి దెయ్యాలు వెళ్ళగొట్టమంటే వారి వల్ల కాల. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? దీనికి సరిపడ ప్రార్థన లేదు మీ దగ్గర, లేదు. మీరు ప్రార్థన లేకుండా పో సైతానా, పో 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 అంటే అది దానికి అసలు ఎట్లా ఉంటుంది అంటే చెవిటోడు ముందు శంఖ ఊదినట్లా ఉంటుంది. నువ్వు పో అన్నావంటే నీలో ప్రార్థన. ప్రార్థన అంటే ప్రభుతో సావాసం. ఎప్పుడైతే దేవుని శక్తి ఆయనతో సావాసం చేసి ఆయన శక్తితో నింపబడదు, ఆ శక్తి నీలో ఉంటే నువ్వు పో పో అనవలసిన పర్లేదు. నువ్వు అడుగు పెడితేనే సాతాను బారిపోద్ది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ. ప్రత్యేకంగా పో పో అనాల్సిన పని ఏం లేదు. రోజు చాలా మంది ఆ పవర్ లేదండి, ప్రేయర్ పవర్ లేదండి, ఆ మోకాళ్ళ ప్రార్థన శక్తే లేదు, ఆ బలమే లేదు. ఏవేవో అవిశ్వాసపు విషయాలన్నీ గుర్తుపెట్టుకొని, ఏవేవో పనికిరానివన్నీ గుర్తుపెట్టుకొని, ఉపయోగం లేనివన్నీ గుర్తుపెట్టుకొని వాటి ద్వారా సమయాన్ని అలా కాలయాపన చేస్తారు, కానీ ప్రార్థన అయితే చేయరు. నేను ఒక్కటే చెప్తాను, నువ్వు కదలకుండా ఉండాలంటే ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలనే విషయం తెలుసు. నేనేం కొత్త మాటలు చెప్పట్లేదు మీకు. తెలిసినదైన ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థన మన జీవితానికి చాలా ముఖ్యమైనది. ప్రార్థన లేని మన జీవితం వేస్ట్ అండి, మన బ్రతుకే వేస్ట్. నిజం చెప్తున్నా, ప్రేయర్ అంత ముఖ్యం. తగ్గించావా? కొన్ని పరిస్థితులు బట్టి ప్రార్థన తగ్గిపోయిందా? కొన్నిటిని బట్టి ప్రార్థనకు దూరం అయ్యావా? మరలా తిరిగి ఆరంభించు. మొదటి ప్రార్థన రావాలి. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఎట్లాంటి కార్యాలు జరిగాయో ఒకసారి మరలా గుర్తు చేసుకో. ఆ పడిపోయిన ప్రార్థన ఆత్మ మరలా కుమ్మరించబడును గాక. రావాలి 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 రావాలి. ఎంత ప్రేయర్ అంటే సమస్య వస్తు ప్రార్థన, ఆనందమైన ప్రార్థన, ఏదైనా ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థనే నీ ఫలం. ఎందుకంటే ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందుకని ప్రార్థన చేయాలి. మూడు మూడు సమయంలో. ఒకటి ప్యూరిటీ, సెకండ్ ప్రేయర్, థర్డ్ పేషెన్స్. పేషెన్స్ అంటే సహనము. ఒక క్రైస్తవుడు కదలకుండా ఉండాలంటే పేషెన్స్, సహనం చాలా అవసరం. యాకోబు రాసినటువంటి పత్రిక 5:11 ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5:11. సహించు వారిని అదే చదవండి. సహించిన వారిని ధన్యులను యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని కూర్చున్నారు. సహించిన వారు ధన్యులనుకునుచున్నారట. సహించిన వాడు ఎవరట? ధన్యుడట. సహనం.
ఈ రోజున ఎందుకు కదిలిపోతున్నామంటే ఈ సహనం మనకు లేకపోవడం, చిన్న చిన్న వాటికి వెంటనే జరిగిపోవాలి, వెంటనే సహనం లేదు, ఓర్చుకునే మనసు లేదు. ప్రార్థన జరుగుతుండగానే వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్ జరిగిపోవాలి. వద్దు, అట్లా అనుకోవద్దమ్మా. దేవుడు ఆయన తగిన కాలములో తగిన సమయమందు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన తగిన కాలం ముందు మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి మనము ఎక్కడ తొందర పడకూడదండి, ఎక్కడ తొందర పడకూడదు. సహనం కలిగి ఉండాలి. అసలు బైబిల్లో ఏమని ఉంటుందంటే అంతము వరకు సహించువాడెవడు అని రాయబడి ఉంటుంది. అంతము వరకు సహించాలి. సహనం క్రైస్తవుని ఒక ఆయుధం అండి. ఈరోజు సహనం లేకుండా ప్రతిదానికి ఇదెందుకు ఇట్లా అదెందుకు అట్లా అనొద్దు. పేషెన్స్ కలిగి ఉండండి, ఆశీర్వాదం పొందండి. సహనం లేనోడు కదిలిపోతాడు. ఒక క్రైస్తవుడు కదిలిపోవడానికి ప్రాముఖ్యంగా సహనం లేకపోవడం. అందుకనే సహనంగా ఉండండి, కదలకుండా స్థిరంగా ఉంటారు. ఎందుకంటే సహించిన వారు ధన్యులు. నాలుగవది పీస్. పీస్ అంటే సమాధానం. కొలస్సి 3:16 ఉంటది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం అని ఉంటుంది. కొలస్సి 3:16 నోట్ చేసుకోండి, చదవడానికి టైం లేదు. కొలస్సి 3:16 క్రీస్తు మనకేం అనుగ్రహించాడట? సమాధానం. అంటే ప్రశాంతత, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటుంది. దేవుడు సమాధానం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆ సమాధానాన్ని కాపాడుకుంటూ కదలకుండా ఉండాలి. సమాధానం లేకుండా ప్రతిదానికి ఆవేశపడుతూ కోప్పడుతూ ఇతరుల పట్ల పగ చూపిస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం రాదు. నీవు కదలకుండా ఉండాలంటే నీకు పీస్ చాలా అవసరం, సమాధానం చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించాడు. సమస్త మనుషులతో మనం సమాధానంగా ఉండాలని ఈ మధ్య కాలంలోనే మనం సమాధానం గుర్చిన వర్తమానం ఒకరోజు ధ్యానించాం. సమాధానం లేకపోతే చాలా నష్టాలు ఉంటాయి తల్లి. అందుకనే సమాధానంగా ఉండండి బ్రదర్, సమాధానంగా ఉండండి. పీస్ మనకి చాలా సంతోషాన్ని, సమాధానం మనం కలిగి ఉంటే చాలా దీవెనలు మనకు వస్తాయి. 4 పీస్ చెప్పాను, లాస్ట్ 2 పీస్ ఎక్కువ వివరించలేదు. ప్రభు చిత్తమైతే సహనం గుర్చిన కొన్ని విషయాలన్నీ ఒకరోజు, సమాధానం గుర్చిన విషయాలన్నీ ఒకరోజు ధ్యానం చేద్దాం. జస్ట్ మీకు ఆ పదం అర్థమైతే, ఆ పదం మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. మీకు 4 చెప్పాను. ఒకటి 4 పీస్ అని ఒక 4 పీస్ చెప్పాను. ఫస్ట్ పి ప్యూరిటీ, పరిశుద్ధ ప్యూరిటీ, పరిశుద్ధత. రెండవది ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన, మూడవది సహనం, పేషెన్స్, సహనం, పేషెన్స్, సహనము కలిగి ఉండాలి, కదలకుండా. నాలుగవది పీస్, ప్రశాంతత. సమాధానం. పీస్, ప్రశాంతత, సమాధానం. ఈ 4 పీస్ నేను కలిగి ఉండాలని అందరం ప్రే చేసుకుందామా? అయ్యా, నాలో ప్యూరిటీ అవసరం, నాకు ప్రేయర్ అవసరం, నాకు పేషెన్స్ అవసరం, నాకు పీస్ అవసరం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగల రాజా, కృపగల దేవా, నీకు వందనాలు. నిజమైన ఆయన, నీవు లేని మా జీవితం వ్యర్థమే దేవా. మేము కదలకుండా ఉండాలంటే మాకు ప్యూరిటీ అవసరం, ప్రేయర్ అవసరం, పేషెన్స్ అవసరం, పీస్ అవసరం. మాకు ఇవన్నీ ఇవ్వండి అయ్యా. మేము సహనం కలిగి అయ్యా, సమాధానముతో ప్రార్థనాత్మతో పరిశుద్ధతను కాపాడుకోవాలి. తగిన కృపనివ్వండి. ఏదో వచ్చాం పోయామని కాదయ్యా, మేము కదలకుండా నిలబడాలి. తాను నిల్చున్నానన్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని. నిల్చున్నాం అనుకుంటున్నాం కానీ పడిపోతున్నాం. పడిపోకుండా కదలక నిలబడిన స్థితిలో మేము ఉండాలి. రోజు ఈ వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి. అనారోగ్య ఇన్ఫెక్షన్స్ బాధపడుతున్న వారికి యేసు నామములో ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదలనివ్వండి. సంతోషం, సమాధానం, నెమ్మది, ఒకరంటే ఒకరికి ప్రేమ, కుటుంబంలో ఆరోగ్యాలు అయ్యా, ఆ కుటుంబంలో సంతోషం ఇవ్వండి అయ్యా. ఈ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి. యూత్ మీటింగ్ అందరినీ నడిపించండి అయ్యా. ద్వారాలు తెరవమని అయ్యా తండ్రి, బిడ్డలందరి సమస్యలు తొలగించి, కన్నీటిని తుడిచి, ఇబ్బందులు తొలగించి అయ్యా, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలయ్యా. వందనాలమ్మా. అమ్మ వందనాలయ్యా. ప్రైజ్. అందరికి వందనాలమ్మా. బాగోలేదని చెప్పారు కదా. అమ్మా వందనాలు. మీకక్క వరలక్ష్మక్క వందనాలమ్మా. వందనాలక్క. అమ్మ వరలక్ష్మక్క వందనాలయ్యా. అంటే రత్నకుమారి బాగోలేదు. వందనాలక్క. అక్క నాకు బాగలేదని ఒక్క మాట వినబడింది అక్క, మిగతా వినిపించలేదు. అంటే మన గ్రూప్ లో రత్నకుమారి గారు ఉన్నారు కదా, ఉమ్, ఉమ్. గ్రూప్ లో రత్నకుమారి గారు తమ్ముడికి బాగలేదని చెప్పారు కదా, కిడ్నీస్ కూడా. రూతక్క ప్రే రిక్వెస్ట్. ఓకే ఓకే అక్క, రత్నకుమారి కాదు అక్క, రూతక్క కిడ్నీ కాదక్క, లివర్ ఇన్ఫెక్షన్స్. అన్ని కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి అని పెట్టారు. అవునక్క, నేను గమనించలేదక్క. ప్రేయర్ చేయడం మర్చిపోయానక్క, నేను చూడలేదు మెసేజ్. మన ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుందాము. అందరూ దయచేసి ఆ ఇప్పుడు ఉన్న వాళ్ళ వరకు ఒక చిన్న ప్రేయర్ చేద్దాము. నేను మర్చిపోయాను, ఒక చిన్న ప్రేయర్ చేద్దాము. సహోదరి రూతక్క సహోదరుడు కోసం మనందరం ప్రార్థన చేద్దాము. లివర్ ఫెయిల్ అయింది, 2 కిడ్నీస్ కూడా ఆల్మోస్ట్ పాడయ్యాయి, ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. ఆ, రవి కోసం మనందరం ప్రేయర్ చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, సహోదరుడు రవి బ్రదర్ కొరకు అతనికి రక్షణ లేదు, మారు మనసు లేదు, ఎంత చెప్తున్నా కఠినమైన మనసుతో ఉన్నాడు. లివర్ కామెర్లు అయ్యా, లివర్ కి నీరు చేరి 75% డ్యామేజ్ అయిపోయింది అయ్యా. అయ్యా తండ్రి, అతని ఛాన్సెస్ తక్కువ అంటున్నారు అయ్యా, మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా మరణ పడకల మీద నుంచి కూడా లేవనెత్తేటువంటి దేవుడు నీవయ్యా. అయ్యా తండ్రి, మీరు ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. తండ్రి, మీరు స్వస్థపరచండి అయ్యా. తండ్రి, మీరు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు తండ్రి. అయ్యా మరణ పడకల మీద లేవనెత్తండి. అతని విషయంలో అక్కెంత నలిగిపోతున్నారో అయ్యా. అయ్యా తండ్రి, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, ఆ సమస్యను మీరు తొలగించండి ప్రభు తండ్రి. బ్రదర్ కి దీర్ఘాయువును మీరు ప్రసాదించి, మీరు బాగు చేసి స్వస్థపరచమని అయ్యా, మీరే జ్ఞాపకం చేసుకోమని అయ్యా, మీరే బలాన్ని మీరు అనుగ్రహించి మీరు తోడుగా ఉండమని ఏసు నామంలో అయ్యా తండ్రి, రవి బ్రదర్ కి మీరు సంపూర్ణమైన బలాన్ని ఇవ్వమని ఏసు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి నేను తర్వాత మాట్లాడతానమ్మా. మెసేజ్ పెట్టింది రూతక్క, మనకు వాక్యం చెప్తారు చూడండి, ఉదయకాల ప్రార్థనలో సహోదరి పెట్టారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి నేను ఫోన్ చేసి తర్వాత మాట్లాడతానమ్మా. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మని. ప్రైజ్ లార్డ్ అమ్మని. తమ్ముడు వందనాలు అక్క. వందనాలు.